జిల్లా అధ్యక్షులైన శ్రీదేవి గారికి, అనంతపురం జిల్లా అధ్యక్షురాలైన శ్రీదేవి గారికి, నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన సుజాతమ్మ గారికి, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన వెంకట సుబ్బయ్యమ్మ గారికి, అలాగే జోనల్ ప్రెసిడెంట్ అయిన శ్వేతారెడ్డి గారికి, జనరల్ సెక్రటరీస్ అయిన శశికళ గారికి, భాగ్యమ్మ గారికి, కల్లా నాగవేణి రెడ్డి గారికి, మధుమతి రెడ్డి గారికి, అలాగే స్పోక్స్ పర్సన్ అయిన కృష్ణవేణి గారికి, ముఖ్యంగా ఈ టౌన్ ప్రెసిడెంట్ అయిన మంగమ్మ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకు, అలాగే డిప్యూటీ మేయర్ వచ్చే రేణుక గారికి, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వేదిక మీదున్న అలాగే వేదిక ముందున్న నా తోటి అక్క చెల్లెమ్మలందరికీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి ఈ 5వ జోన్కి చెందిన జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కమిటీలో సభ్యులు, అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షులు, అలాగే వివిధ స్థానాల్లో ఉన్న పదవుల్లో ఉన్న మహిళలందరూ కూడా హాజరవడం జరిగింది. ఎంతో అభిమానంగా, జగనన్న మీద అభిమానంతో జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని మీరందరూ కూడా ఇంత చక్కగా ఈ సమావేశానికి హాజరైనందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నెల రోజుల క్రితమే అనౌన్స్ కావించబడి ఈ 5th జోన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు జగనన్న. ఎవరికి? మన ఎస్వి విజయ మనోహరి గారికి. ఒకసారి అమ్మ గురించి 2 మాటలు మీరు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, తన భర్త అయిన ఎస్వి మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, అలాగే ఎమ్మెల్సీగా చేశారు. జగనన్న కోసం తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకొని ఈ పార్టీలోకి రావడం జరిగింది. అలాగే తన మామగారైన ఎస్వి సుబ్బారెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా కూడా చేయడం జరిగింది, యాప్కాప్ చైర్మన్ గా కూడా చేశారు. అసలు మా నాన్నగారు, ఉత్తరాంధ్రకు చెందిన మా నాన్నగారు కథలుగా ఎస్వి సుబ్బారెడ్డి గారి గొప్పతనం గురించి నాకు చెప్తూ ఉంటారన్నమాట. అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి కోడలు ఆవిడ. అంతేకాకుండా ఆమె స్వయంగా డిసిసిబి చైర్మన్ కూడా చేయడం జరిగింది. ఈ వర్కింగ్ ప్రెసిడెన్సీ ఇచ్చి ఈ జోన్ బాధ్యతలు అప్పచెప్పడానికి జగనన్న నిర్ణయించుకునేటప్పుడు అన్న నాతో చెప్పారు, అమ్మ ఆ జోన్లో ఎవరు యాక్టివ్గా బాగా పనిచేస్తారు, మనం ఆ జోన్ బాధ్యతలు అప్పచెప్తాము అని కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పమ్మా అంటే, నేను ఎవరిని కనుక్కున్నా విజయ మనోహరి గారు ఉన్నారు, ఆవిడ చాలా యాక్టివ్. ఇదే ఆన్సర్ చెప్పారు, ఎవరిని అడిగినా ఇదే మాట చెప్పాను. సో అంత చక్కగా, అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే వాటికి పరిష్కారం చేయడానికి కృషి చేసి ఎంతగా పార్టీకి అలాగే తన భర్తకి సపోర్ట్గా నిలిచిన ఆవిడ ఈరోజు ఈ జోనల్ బాధ్యతలు అప్పచెప్పించబడ్డం నిజంగా మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. మన పార్టీ ఆవిడ నాయకత్వంలో ఈ జోన్ ఖచ్చితంగా ఎంతో బలోపేతం అవుతుందని తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో మన విజయ మనోహరి గారి ఆధ్వర్యంలో ఈ జోన్లో ఉన్న 5 జిల్లాల్లో వాళ్ళు కూడా వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు వస్తాయి. అన్ని జిల్లాల వాళ్ళు కూడా నా దగ్గరికైనా అలాగే విజయ మనోహరి గారి దగ్గరికైనా, ఎందుకంటే ఇక్కడే లోకల్లో ఆవిడ ఉంటారు కాబట్టి ఏ సమస్య ఉన్నా రావచ్చు. రానున్న రోజుల్లో మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. 15 నెలల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరిగ్గా. అన్నీ కూడా చేసిన 1-2 కూడా అరాకొరా చేసిన పరిస్థితి మనందరం చూసాం. అలాగే తీసుకుంటే మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో మనం ప్రజా పోరాటాలతో క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మన జగనన్న చేసిన మేలుని, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మన మహిళల మీదే ఉంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం ఎంతగా కృషి చేశారో మనందరం చూసాం. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న పరిపాలించారు.
అలాంటి జగనన్న ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి, జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలు పెట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. నమ్మి కొందరు ఓట్లు వేయడం జరిగింది. ఆ ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలేసేసి మళ్ళీ రావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితి ఈరోజు వచ్చింది. సో ఇలాంటి పరిస్థితిలో మన ముందు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. మళ్ళీ రెండోసారి జగన్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఇలా మహిళల్ని ఎంత ఘోరంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాల్సిన బాధ్యత కూడా మన మహిళల మీద ఉంది. ఎందుకంటే గతంలో ఎంతగా మన కోసం కృషి చేసిన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనా మహిళలు ఉన్నత స్థానంలో రానున్న రోజుల్లో కూర్చోబడతారు. కాబట్టి మనం దానికోసం కృషి చేద్దాం. మన సంస్థాగత నిర్మాణంలో దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ముందుకు వెళ్దాం. ఇప్పుడు మేము రావడానికి కారణం ఏంటి అంటే, మనము ఇప్పుడు స్టేట్ కమిటీ ఫామ్ అయింది, జిల్లా కమిటీలు ఫామ్ అవుతూ ఉన్నాయి. అలాగే కాన్స్టిట్యున్సీకి ఒక అధ్యక్షుల్ని, మహిళా అధ్యక్షురాలను వేసుకుంటూ ఉన్నాము. అలాగే మండల స్థాయిలో ఒక 18 మందితో ఒక మండల కమిటీని కూడా మహిళలతో ఏర్పాటు చేసుకుంటున్నాము. పంచాయతీ స్థాయిలో 5 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు అప్పచెప్పి ఈ కమిటీలు త్వరితగతిన పూర్తి చేసి క్షేత్ర స్థాయిలో మన పార్టీ అత్యంత బలోపేతంతో ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా మన మహిళలు మీరందరూ ఎంత చక్కగా ఈ జోనల్ సమావేశానికి మీరందరూ హాజరయ్యారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలకి ఇళ్లలో చాలా బాధ్యతలు ఉంటాయి. మన పిల్లల బాధ్యత ఉంటుంది, భర్త బాధ్యత ఉంటుంది, లేదా వ్యాపారం చేసిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసిన మహిళలు ఉంటారు. ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎంతగా మీరు ఉత్సాహంగా వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీలో ఉత్సాహం చూసి నాకు చెప్పలేనంత సంతోషంగా కూడా ఉంది. కాబట్టి మనం ఏమి చేస్తే బాగుంటుంది అని మీ అందరి సూచనలు సలహాలు తీసుకోవడం కోసమే నేను రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీరు మనం ఏం చేస్తే మన పార్టీ మరింతగా బలోపేతం అయ్యేట్టుగా చేయగలము అని సలహాలు చెప్పదలుచుకుంటే ఒక 10 నిమిషాలు ఒక్కొక్కరు ఒక ½ మినిట్ 1 మినిట్ మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. మనం మీ అందరితో మాట్లాడి సూచనలు తెలుసుకోవడానికి రావడం జరిగింది కాబట్టి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా మాట్లాడతారా?